గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. మొన్న ఒక మాట అన్నాడండి పవన్ కళ్యాణ్. నన్ను మతవాది అంటున్నారు, మతాల మధ్య చిచ్చును రేగొట్టేవాడిని అంటున్నారు. నేను లెఫ్ట్ వింగ్ కాదు, నేను రైట్ వింగ్ కాదు, నేను సెంట్రిస్ట్ని అన్నారు. పాపం జన సైనికుల్ని చూస్తే జాలి కలుగుతుందండి. అసలు రోజుకొక మాట మాట్లాడతాడు, పూటకొక వేషం వేస్తాడు, రోజు హెలికాప్టర్లో తిరుగుతాడు, విమానాల్లో తిరుగుతాడు. వేసేవన్నీ కూడా వెస్ట్రన్ క్లాత్స్ అండి. మీరు గమనిస్తే బట్టలన్నీ కూడా వెస్ట్రన్ క్లాత్సే. అంటే ఇప్పుడు షర్టు ప్యాంటు అన్నది మన సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే బట్టలు కాదండి. షూ కానీ లేకపోతే పెట్టుకునే అద్దాలు కానీ అవన్నీ కూడా వెస్ట్రన్ కల్చరే. అంటే ఎవరో క్రిస్టియన్సో ఇతర మతాల వాళ్ళు కనిపెట్టినవి అవి. వచ్చి ఏమంటాడు బయటకు వచ్చేసి, నేను ఎలా ప్రభుత్వాన్ని రన్ చేస్తానంటే యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తా అంటాడు. యోగి ఆదిత్యనాథ్ ఎప్పటి నుంచో కాషాయ వస్త్రాలు ధరిస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు అండి వారికి వివాహం కాలేదు, ఇంకా పిల్లలకి క్రిస్టియన్ పేర్లు పెట్టే ఆస్కారమే లేదు. నువ్వు అట్లా ఏమైనా ఉండవా? పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. ఇది మళ్ళా పర్సనల్గా ఏదో మనం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి పర్సనల్ విషయాల్ని మాట్లాడేట్టు కానే కాదండి. ఇప్పుడు ఇది వ్యక్తిగత విషయాల గురించి కాదు, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఏదైనా కానీ మనం పాటించి మనం ఆచరించి 10 మందికి చెప్తే ఆ 10 మంది వినేవాళ్ళు కూడా చూడండి అతను ఆచరిస్తున్నాడు అని చెప్పేసి వింటారు. ఉదయం లేస్తే రోజుకొక వేషధారణలో వస్తాడు. అసలు పాలిటిక్స్ వరకు మతాన్ని ఉపయోగించి ఇది నా మతం ఇది మా మతం అని అంటే ఇంకంతకంటే హాస్యాస్పదం ఉండదండి పాలిటిక్స్ వరకు. ఎందుకంటే మన సమాజం ఎలా నిర్మితమైందంటే పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ లేకపోతే విమానం అవన్నీ అన్య మతస్థులు వాళ్ళు కనిపెట్టినటివే అండి. చాలా వరకు ఇప్పుడు మనం తినే భోజనం కూడా అండి అసలు అన్ని దేశాల నుంచి వచ్చిన ఆ వంటకాలని మనం తింటాం. బిర్యానీ మన దేశంది కాదు, ముస్లిం మతస్థులు వాళ్ళు మిడిల్ ఈస్ట్లో అక్కడ కనిపెడితే అక్కడ నుంచి మన దేశానికి వచ్చింది. గులాబ్ జామున్ అని మనం రోజు తింటామండి. గులాబ్ జామున్ అనేది అసలు అది ఇండియన్ స్వీటే కాదు. హల్వా అన్నది ఇండియన్ స్వీటే కాదు. ఇప్పుడు నా మతం హిందూ మతమనో లేకపోతే నాది క్రిస్టియానిటీ అనో నాది ముస్లిం అనే వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేరు. అంటే ఇప్పుడు నా మతం వాళ్ళు కనిపెట్టినటివే నేను తింటాను, లేకపోతే నా మతం వాళ్ళు చేసిన దాంట్లోనే నేను ప్రయాణిస్తాను అంటే ఇప్పుడు అసలు మనం ఎవ్రీడే ఇప్పుడు వాడే సెల్లు ఎవరు కనిపెట్టారండి? వేరే దేశం వాళ్ళు కనిపెట్టారు. ఇది హిందువు కనిపెట్టలేదు కాబట్టి నేను సెల్ ఫోన్ వాడను, హిందువు కనిపెట్టలేదు కాబట్టి నేను టీవీ చూడను, హిందువు కనిపెట్టలేదు కాబట్టి నేను ఈ భోజనం చెయ్యను, లేకపోతే క్రిస్టియన్స్ కూడా మా క్రిస్టియన్స్ కనిపెట్టినవి మేము తింటాము లేకపోతే చూస్తాము చేస్తాము అంటే ఎవ్వరు కూడా సమాజంలో ఒక అరగంట కూడా బతకలేరు. ఇట్స్ అ ఫ్యాక్ట్. మళ్ళీ నేను ఒకటి చెప్తున్నాను, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మత విశ్వాసాలని వాళ్ళు ఆచరించవచ్చు. దేనికోసం మనం మత విశ్వాసాలని ఆచరిస్తాం? అవి మనకు మంచిని చెబుతాయి. వాటిని ఫాలో చేస్తే మనం జీవితంలో చెడు అలవాట్లకు లొంగకుండా పెడదారులు పట్టకుండా సన్మార్గంలో మనము జీవితాన్ని సాగిస్తామని చెప్పేసి మన మతాలు మనకు బోధిస్తాయి. కాబట్టి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు. ఆ మతాన్ని ఆచరిస్తూ వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మతాన్ని దేనికి వాడుకుంటాడు? రాజకీయాల కోసం వాడుకుంటాడు. రోజు మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు 365 డేస్ కాషాయ వస్త్రాలు ధరిస్తాడు. పవన్ కళ్యాణ్ 365 డేస్ కాషాయ వస్త్రాలు ధరిస్తాడు. లడ్డు వివాదం వచ్చినప్పుడు నెత్తికి బ్యాండ్ వేసి ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పేసి విపరీతంగా మొరిగి ఇప్పుడు అతని మీద బాగా వ్యతిరేకత వచ్చిందండి ప్రజల్లో కూడా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల విషయంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మతం పేరుతో దూషించాడో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, మేధో సంపత్తు గల వాళ్ళు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఈసరించుకున్నారు. వెంటనే ఏమన్నాడు? నేను లెఫ్ట్ వింగ్ కాదు, నేను రైట్ వింగ్ కాదు, నేను సెంట్రిస్ట్ అన్నాడు.
అడకత్తర్లో పోక చెక్క స్టైల్లో ఒడ్డున పడ్డ చేపలాగా, కుడితిలో పడ్డ ఎలకలాగా జన సైనికుల పరిస్థితి తయారైంది. ఉర్రు 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 మా అన్న వచ్చి ఇప్పుడు సెంట్రిస్ట్ అన్నాడు. ఇంకా మేము ఏం చేయాలా? సెంట్రిస్ట్ అంటే ఏంది? సెంట్రిస్ట్ భావజాలం అంటే ఏంది? సెంట్రిస్ట్ అంటే ఏం చేయాలా? ఇంతకు ముందు చెగువేరా అన్నాడు, తర్వాత సనాతన ధర్మం అన్నాడు, ఇప్పుడు సెంట్రిస్ట్ అంటున్నాడని. బా, ఏ ఎండకా గొడుగండి, ఏ పూటకా మాట. పవన్ కళ్యాణ్ని మించిన ఊసరవెల్లి ఎవరు ఉండరండి. పెద్ద డేంజర్ అండి, సొసైటీకి పెద్ద డేంజర్ పవన్ కళ్యాణ్. నేను దయచేసి, అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ అని కాదండి, ఒక మానవతా దృక్పథంతో ప్రజలకు మంచి చెప్పాలన్న ఒక సదుద్దేశంతో ఏదైనా 4 మాటలు చెప్పాలని మనం ముందుకు వచ్చిన ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నానండి, ఒక చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమాజానికి చాలా చాలా డేంజర్ అండి. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నాడో నాకైతే అర్థం కాదు. కానీ నేను ఇవన్నీ మాట్లాడినప్పుడు కూడా నాకు 2-3 మెసేజ్లు పెట్టారు. అన్నా, పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేయొద్దన్నా, కాపులు దూరం అవుతారన్నది. కాపులకి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నా. అతను ఎలా ప్రజల్లో విష బీజాలు నాటుతున్నాడు అన్నది నేను మాట్లాడుతున్నా. కాపులకి ఏం సంబంధం? కాపులు దూరం అవుతారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసినా క్లాప్స్ కొట్టాలన్నా? ఇప్పుడు కాపులు దగ్గర అవుతారా? ఎంత మూర్ఖత్వం పెరిగిపోతుందంటే సమాజంలో. ఇటువంటి వాళ్ళ వల్లే కాపులు దూరం అవుతారంట. మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే కాపులు ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే ఇంకొకరు ఎక్కడి నుంచి వచ్చారు, కులాలు ఎందుకు వచ్చాయి, మతాలు ఎందుకు వచ్చాయి? ఒక్క మీటింగ్ అయినా అండి పవన్ కళ్యాణ్ కులాల గురించి మతాల గురించి మాట్లాడుకోకుండా మాట్లాడగలరా? పవన్ కళ్యాణ్ స్ట్రెంత్ నేను చెప్తాను చూడండి. అవతల వాళ్ళ మీద పడి ఏడవడం ఒక్కటే పవన్ కళ్యాణ్ స్ట్రెంత్. ఇది నా గట్ ఫీలింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వేరే మత విశ్వాసాల్ని వారు నమ్మకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు హిందూయిజం గురించి మాట్లాడేవాడే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నా హిందూ మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్న రాజకీయ నిరుద్యోగి. దివాలా కోరుతనంతో నా మతాన్ని వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అతను చెప్పింది మనం వినాలండి మతాల గురించి. పవన్ కళ్యాణ్ చెప్పింది మనం వినాలి. ఒకసారి మీరే ఆలోచన చేయండి. అతను ఆచరించి మనకు బోధిస్తే మనం వినొచ్చు. వారాహి డిక్లరేషన్ చేసినాడు, ఏమైంది? నిజంగా అండి ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి. సినిమాలలో కాకుండా నిజ జీవితంలో నటనకు గన ఆస్కార్ అవార్డు అనేది ఉంటే మొత్తం ప్రతి సంవత్సరం ఉన్న అవార్డులన్నీ కొట్టేస్తాడు మన పవన్ కళ్యాణ్. అసలు ఒక సంస్థ స్థాపించాడండి, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. ₹1 కోటి విరాళం కూడా ఇచ్చినాడు. ఒక కార్యక్రమం చేశాడా ఆ సంస్థతో? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగు, సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది అన్నాడు. ఒక్క అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చాడా? సుగాలి ప్రీతికి న్యాయం చేశాడా? ఐఆమ్ అన్అపాలజెటిక్ సనాతని అన్నాడు. వారాహి డిక్లరేషన్ అన్నాడు. ఏమైంది తర్వాత ఒక్క రోజైనా కాషాయ వస్త్రాన్ని ధరించాడా? ఇంకా ఇప్పుడు ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కేసులు వేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తుని ధ్వంసం చేస్తున్నారు, వ్యాపారాల్ని నాశనం చేస్తున్నారు, కుటుంబాల్ని బజార్కి ఈరుస్తున్నారు, రోడ్లపైన నడిపిస్తున్నారు, సంఖ్యలేసి కొట్టి చట్టాలని చేతిలోకి తీసుకొని ఏదో పెట్రోలింగ్ వెహికల్ లేదు కాబట్టి ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నామని చెప్పేసి వెటకారంగా ఎట్లా పడితే అట్లా చట్టాలని చేతిలో తీసుకొని పోలీసుల్ని పప్పెట్స్ లాగా వాడుకుంటుంది ఈ ప్రభుత్వం. కానీ ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం. ఎవరు? ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం. ఎవరు కేసు? ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలు పెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాం. నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకున్నాను. ఇది మిడివల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా చాలా గట్టిగా ఉండే గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బూతులు మాట్లాడడం, కేసులు పెట్టడం తప్ప ఏం చేయదు కదంట. ఒక పక్క అతనే మాట్లాడతాడు, నా చేతలు చాలా గట్టిగా ఉంటాయి, నా మాటలు సున్నితంగా ఉంటాయి.
ఇంకొక పక్క ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడాడండి? చెప్పు తీసుకొని కొడతా, కిందేసి కొడతా, మిందేసి కొడతా, భూస్థాపితం చేస్తా, తొక్కి తొక్కి కొడతా, లేపి లేపి కొడతా, నారదీస్తా, ఇవన్నీ మాటలు మాట్లాడిన వ్యక్తి అతను. ఈరోజు వచ్చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడతారంట. కేసులు ఎవరు కేసులు పెడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెడితే ఒక పోలీస్ అయినా కేసు రిజిస్టర్ చేస్తాడండి. ఎట్లుంది సార్? దొంగే దొంగ దొంగ అని అడిచినట్లుంది. పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను ఒకటే చెప్తున్నాను, పొరపాటున 2024లో ఏదో జరిగి మీరు అధికారంలోకి వచ్చారు. వాపు చూసి బలుపు అనుకుంటున్నారు. నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు. ఒకరోజు లెఫ్ట్ వింగ్ అంట, ఒకరోజు రైట్ వింగ్ అంట, ఒకరోజు సెంట్రిస్ట్ అంట, ఒకరోజు మతం గురించి మాట్లాడతా, ఒకరోజు కులభావం పెంచుకోమని చెప్తా, అయ్యా అన్అపాలజెటిక్ సనాతిని అంట, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి నేను సెంట్రిస్ట్ అంట. నా ఇష్టము చెట్టు నేను వాగుతా, ప్రజలు నమ్ముతారని నువ్వు కలలు కంటుంటే మాత్రం పవన్ కళ్యాణ్, అది ఎన్నో రోజులు ఆటలు సాగవు పవన్ కళ్యాణ్. ఒక్క రోజైనా ఒక అభివృద్ధి గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి? మీరే చెప్పండి. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పడి ఏరవడం, ఇంకా ఏదో పెద్దగా సౌండ్ చేయడము, ఆ మీటింగ్లోనే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపినారని మాట్లాడారు. ఇంకా అంటే నిస్సిగ్గుగా సుప్రీంకోర్టు వాళ్ళే ఏదో ఎవరో కేసు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయాలంటే అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది. మళ్ళీ ఒక మంత్రి స్థాయిలో ఉన్న, అంటే చదువు లేదండి ఇతనికి, బేసిక్గా చదువు లేదు, విషయ పరిజ్ఞానం ఉండదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంపారు, బాబాయిని చంపాడు అని మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ అంత ది మోస్ట్ డేంజరస్ ఫెలో అండి. అంటే ది మోస్ట్ డేంజరస్ ఫెలో. ఎందుకంటే అంటే మనిషి అట్లా ఉంటాడు, కానీ చేసే ప్రతి పనిలోనూ స్వార్థం ఉంటుంది. స్వార్థంతో తప్పితే ఏమీ ఉద్దేశం లేదండి. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాను, ఇంతకుముందు అతనే చెప్పాడు. అతని ఆలోచనలు ఏందో, అతని విధానాలు ఏందో ఇప్పుడు ఎంతోమంది అండి చెప్పి ముగిస్తాను. మన హిందూ సోదరులే రాష్ట్రంలో ప్రతిరోజు 300, 400, 500 రూపాయల దినకూలికి ఎంతమంది హిందువులు పనిచేస్తారండి? మీరే చెప్పండి. హిందువులను నేను పోషిస్తాను, పెంచి పోషిస్తాను అన్న ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అంటున్నాడు కదా. వాళ్ళ రక్తంతో, వాళ్ళ స్వేదంతో వాళ్ళు ట్యాక్సులు కడతంటే ప్రతిరోజు స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ విమానాల్లో పోతాడే. హిందువుల బాధ అర్థం కావట్లేదు ఇతనికి. కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాడు తెలంగాణలో, హెలికాప్టర్లు వెళ్తాడు. అసలు అక్కడ నువ్వు ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకో, టీటీడీ వాళ్ళను హెల్ప్ అడిగి నువ్వు ఏదో అక్కడ చేయి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం లేదు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇతను హెలికాప్టరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ మనీతో కట్టే హెలికాప్టర్లు అక్కడికి వెళ్తే మనకి ఏంటండి ఉపయోగం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? ప్రతిరోజు అండి స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ విమానం. ఈవినింగ్ అయితేనే హైదరాబాద్కి వెళ్తాడు. ప్రతిరోజు అండి 100 కోట్లు తగిలేస్తున్నారు కేవలం హెలికాప్టర్లకు, విమానాలకి. మరి 300, 400, 500 రూపాయల దినకూలికి పనిచేసే హిందూ సోదరుని అడుగుతున్నాను, మన మతాన్ని అతను వాడుకోవట్లేదా? మీకేమైనా మంచి చేశాడా? ద మోస్ట్ డేంజరస్ ఫెలో అండి పవన్ కళ్యాణ్. నేను చెప్తున్నాను కదా, ఈ రొట్టకొట్టుడు ఉపన్యాసాలతో, ఈ చెత్త ప్రసంగాలతో నువ్వు పీకేది ఏమీ లేదు, గుర్తుపెట్టుకో. మరింతగా నువ్వు దిగజారిపోవడం కంటే నువ్వు అంతకంటే పీకేది ఏం లేదు. పీకే, నీకే చెప్తున్నా, సెంట్రిస్ట్ పీకే, సెంటర్లో ఉండే పీకే, నువ్వు పీకేది ఏం లేదు, గుర్తుపెట్టుకో.